ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనకాపల్లి జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్సెలర్ మిట్టర్ స్టీల్ ప్లాంట్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. వచ్చే నెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి ఈ విషయాన్ని తమ వ్యతిరేకతను తెలియజేస్తామంటూ కూడా సిఐటి నాయకులు చెప్తా ఉన్నారు. మనతో పాటు నరసింహరావు ఉన్నారు. సార్, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఆర్సెలర్ మిట్టర్ స్టీల్ ప్లాంట్ని మీరు? ఇది 2000 సంవత్సరంలోనే చెన్నై విశాఖ కారిడార్ ఏర్పాటు చేయాలని ఆనాడు రిలయన్స్ కంపెనీ కోసం చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇద్దరు బీజేపీ కూడా ప్రయత్నం చేశారు. పబ్లిక్ హీరింగ్ అయింది, నోటిఫికేషన్ ఇచ్చారు. నక్కపల్లి పోర్టు కోసం కమిటీ వేశారు ముగ్గురితో. నక్కపల్లి పోర్టు అక్కడ కమిటీ తిరస్కరించింది. అలాగే మిగిలినటువంటి పర్యావరణ ప్రమాదం వస్తుందని, అది చాలా తక్కువ ఉన్న స్థలంలో ఇట్లాంటి భారీ స్టీల్ ప్లాంట్ పెట్టడం చుట్టూ ప్రాంతం అంతా కూడా కాలుష్యమయమవుతుంది, ఎర్ర రజనవుతుంది, ఎరుపు మయమైపోతుంది. మీరు రూర్కెలా మిగిలినటువంటి స్టీల్ ప్లాంట్ బిలాయ్, బొకారు ఇవన్నీ ఎక్కడున్నాయి? అడవుల్లో ఉన్నాయి. మన విశాఖపట్నం కూడా సముద్ర తీరాన ఉన్న పక్కనే పట్టణం పక్కనే ఉన్నది ఇదొకటి. అయినా కూడా అందుకే ఆనాడు 20,000 ఎకరాలు తీసుకొని ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా పర్యావరణానికి వదిలి ఈరోజు పర్యావరణ సమస్య లేకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ నడుస్తుంది. కానీ పక్కనే ప్రైవేట్ కంపెనీ తీసుకొచ్చి పెట్టడం అనేదాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ దెబ్బకొట్టడం కోసం తీసుకొస్తున్నారు. మార్కెట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ నెంబర్ 1. ఈరోజు కూడా ఒక టన్ను 4-5 వేల రూపాయలు మిగిలిన వాటికంటే అదనంగా అమ్మినా కూడా క్యూలో వచ్చి ఈ క్వాలిటీ కలిగిన స్టీల్ కొంటా ఉన్నారు. మార్కెటింగ్ దక్షిణ భారతదేశంలో నెంబర్ 1 ఇది. ఆ దక్షిణ భారతదేశం పక్కనే విశాఖ స్టీల్ ప్లాంట్ పక్కన మిట్టలను పెట్టి దీన్ని మార్కెట్ కూడా లేకుండా బలహీనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దెబ్బకొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుకి ప్రైవేట్ పిచ్చితో వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రైవేటు వాడి కోసం ఆనాడు రిలయన్స్ కోసం, ఈనాడు మిట్టల్స్ కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాత్రింబావుళ్ళు తపస్సు చేస్తున్నారు. ఇది తప్పు. ప్రజానీకం కోసం, ప్రజలకి ఇదే కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కి హాని జరిగితే ఉత్తరాంధ్ర మొత్తం అంతా కూడా ఈరోజు ఎడారిమయం అవుతుంది. గాజువాక ప్రాంతమే కాదు, ఈరోజు స్టీల్ ప్లాంట్ మీద ఎన్ని లక్షల మంది ఆధారపడి ఉన్నారో ప్రభుత్వానికి తెలియదా? అంటే స్థానిక నాయకులు కానీ, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని పదే చెప్తా ఉన్నప్పటికీ ఎందుకు ఈ ఆందోళన వస్తూ ఉంది? ప్రైవేట్ చేస్తామని చెబుతున్నారు, కాదని చెప్పడంలా పార్లమెంట్లోనే ఓపెన్గా చెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేస్తామని 100% నోటిఫికేషన్ ఇచ్చారు. జనవరి 27, 2021 నుంచి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు కూడా అక్కడ ఉన్నటువంటి ఐక్య పోరాటం వల్ల కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు, ఆఫీసర్లు అందరూ కూడా కలిసి విశాఖ స్టీల్ పోరాట కమిటీ ఆధ్వర్యంలో పోట్లాడుతున్నాం. అందుకని 100%లో 1% కూడా ప్రైవేట్ కాకుండా అడ్డుకోగలిగాం. ఈరోజు కూడా అందువల్ల మా పోరాటం వల్ల ఆగింది. ఈరోజు విశాఖ ఎంపీగా ఉండి మాట్లాడేదానికి అర్హత లేదని చెప్పేసి కూడా మేము చెబుతున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకుండా, కార్మికులకు అక్కడ జీతాలు కూడా ఇవ్వకుండా, కార్మికులకి ఉన్న హౌస్ రెంట్ కూడా ఎత్తేసి, సౌకర్యాలు ఎత్తేస్తే నోరు మెదపడం లేదు. కానీ 2 సీట్లు ఉన్నటువంటి కుమారస్వామి పార్టీ 15,000 కోట్లు ఈరోజు విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్కి తెచ్చుకున్నారు. ఎందుకున్నారండి మన ఎంపీలు? ఈరోజు భారతదేశంలోనే ప్రభుత్వాన్ని చక్రం తిప్పే శక్తి ఉంది. కానీ కూడా వీరు అచేతనంగా వారికి కావాల్సిన వేరే ప్రయోజనాల కోసం అమరావతి ఉంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి అయినా అని అడుగుతున్నాం. సార్, లోగడ కడపలో కూడా స్టీల్ ప్లాంట్లు పెడతారని ప్రతిపాదనలు వచ్చి శంకుస్థాపనలు కూడా జరిగాయి. దాన్ని పక్కన పెట్టి ఇక్కడ నక్కపల్లిలో ఈ ఆర్సెలర్ మిట్టన్ తేడంలో అంతర్యం ఏంటంటారు? కడప స్టీల్ ప్లాంట్ అనేది విభజన చట్టం, అది హక్కు, అది ఆంధ్ర ప్రజల యొక్క హక్కు. ఆ పక్కనే బళ్ళారి ఇనప ఖనిజం ఉంది. ఆర్సెలర్ మిట్టల్ని అక్కడ పెట్టమనండి, ఇక్కడ ఎందుకు పెట్టాలి? అందుకని ఇక్కడ పెట్టడం అంతా స్టీల్ ప్లాంట్ కోసం దెబ్బకొట్టడం కోసం, రెండో ప్రయోజనం లేదు. అందుకని మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అందుకని ఆర్సెలర్ మిట్టల్ ఎలా వస్తాడో చూస్తాం. మోడీకి రేపు జనవరి 8వ తేదీన నిరసన తెలియజేస్తాం. సో ఒకటే చెప్తా ఉన్నారు వామపక్ష నాయకులు, ఆర్సెలర్ మిట్టల్ మాకు వద్దు బాబోయ్, పెట్టాలంటే కడప జిల్లాలో విభజన చట్టంలో, విభజన హామీలో భాగం కాబట్టి కడపలో ఆ ప్లాంట్ ఏదో అక్కడ పెట్టాలి. 8వ తేదీన అనకాపల్లి పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి తమ నిరసన వ్యక్తం చేసి తమ అభ్యంతరాన్ని తెలుపుతామంటూ కూడా ఈ నాయకులు చెప్తూ ఉన్నారు. విశాఖపట్నం నుంచి కెమెరా అజయ్తో వర్మ ఫర్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.